మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలో సర్వే నంబర్ 726, 727, 729లో గల 400 గజాల పార్కు స్థలాన్ని రియాల్టర్ల కబ్జాకి గురికావడంతో హైడ్రాను ఆశ్రయించారు శ్రీనివాస కాలనీ వాసులు. స్పందించిన హైడ్రా తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించింది. హైడ్రా స్పందనకు శ్రీనివాస కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క నమస్కారాలు. ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కాలనీ చౌదరిగూడ గ్రామ పంచాయతీ, పోచారం మున్సిపాలిటీ అండ్ గట్కేస్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఇక్కడ వచ్చేసి సర్వే నెంబర్ 726, 727. ఈ యొక్క స్థలం వచ్చేసి మనకు 400 గజాల స్థలం ఉంటుంది. ఇది గత ముందు వచ్చేసి చాలా కబ్జా జరిగింది. మా యొక్క కాలనీలో అందరం కలిసి సమిష్టిగా కష్టపడి ప్రతి అధికారులకు మా వినపడం జరిగింది. మేము స్టార్టింగ్లో వచ్చేసి SRO ఆఫీస్కి ఇవ్వడం జరిగింది, మండల ఆఫీస్లో ఫిర్యాదు జరిగింది. ఈ యొక్క విషయాన్ని మేము కలెక్టర్ కూడా తీసుకుపోవడం జరిగింది. చెప్పాలంటే స్టార్టింగ్లో మాకంత నమ్మకం లేకుండే. మేము ఓన్లీ 3-4 ఉన్నాం, కాలనీలో కొంతమంది ఉన్నాము. అండ్ కాలనీ అందరం ఓన్లీ మేము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం, వీళ్ళంతా ఇక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళం. ఎంతైనా సరే మేము అందరం కొత్త వాళ్ళం. బట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంతా లోకల్. మేము మాకంటే వాళ్ళు బలవంతులు ఉండే, వాళ్ళకంతా ఉండే. బట్ మేము చేసింది ఏంటంటే మాకు తెలుసు, మేము న్యాయం సైడ్ ఉన్నాం, మేము కష్టపడ్డాం. దానికి జరిగిన విషయం ఏంటంటే మొదట్లో మాకు ఒక నమ్మకం కూడా లేకుండే. లక్కీగా ప్రతి ఒక్క అధికారి అందరు రెస్పాండ్ అయ్యారు, దీనికి సహకరించారు. వాళ్ళు ఏం చెప్పారంటే, కాలనీ వాళ్ళు మీరందరూ ముందుకెళ్ళండి, మీ వెనక మేము ఉంటాం అని చెప్పారు. అందరూ సపోర్ట్ చేశారు. మొదటిగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఈరోజు హైదరాబాద్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చేసిన కార్యక్రమాలు అందరూ చూస్తున్నాం. దీన్ని చూస్తే మాకు ఒక భరోసా వచ్చింది, ఈ పార్కు మాదే. ఇలాంటి ప్రతి పార్కులో ప్రతి సమాజం ఎక్కడ జరిగినా కూడా వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క కాపాడుకోవాలని వినిపిస్తున్నాం. మొదటిగా అందరికీ హైదరాబాద్కి మా యొక్క ధన్యవాదాలు. మీడియా మిత్రులు అందరికీ సహకరించిన అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం, ధన్యవాదాలు. ఇది చౌదరిగూడలోని శ్రీనివాస కాలనీలోని 400 గజాల పార్క్ స్థలం. ఇది యాక్చువల్లీ ఈ కాలనీకి 2 పార్కులు ఇవ్వడం జరిగింది వెంచర్ వేసినప్పుడు. ఒకటి 1000 గజాలు, ఒకటి 400 గజాలు. గతంలో ఆ 1000 గజాల పార్కును బై నెంబర్లు వేసి దాన్ని కబ్జా చేసి ఆల్రెడీ అక్కడ పేపర్ మిల్ సంథింగ్ ఏదో ఎస్టాబ్లిష్ చేసిళ్ళు. ఇది ఖాళీగా ఉందని చెప్పేసి ప్రజెంట్ దీని మీద పడ్డారు. ఇక్కడ మా కాలనీ వాసులు అందరం కలిసి, ముఖ్యంగా మహిపాలన్న ప్రోత్సాహంతో, నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడ్డాడు. ప్రతి అధికారి దగ్గర తిరిగి హైడ్రా దగ్గరికి వెళ్ళింది కూడా మహిపాలన్నే. ఇట్లా అందరి అధికారులను కలిసి లాస్ట్ చిట్ట చివరిగా ఈరోజు మీరు చూస్తుండొచ్చు వెనక సైడు, ఇక్కడికైతే హైడ్రా అధికారులు స్పందించి ఇక్కడికి వచ్చి మా పార్కును మా కాలనీ వాసులకు అప్పగించినందుకు హైడ్రా వారికి, ముఖ్యంగా ప్రతి ఒక్క అధికారికి మా కాలనీ వాసి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుడ్ మార్నింగ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కి, సైదుల్ సార్కి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, హైడ్రా బృందానికి మా కాలనీ నుండి నమస్కారాలు. మా కాలనీలో 142 పార్కు ప్లాట్లు ఉన్నాయి. దాంట్లో 2 పార్కు స్థలాన్ని తీశారు. ఒకటి 1000 గజాలు, ఒకటి 400 గజాలు. 1000 గజాల పార్క్ స్థలం ఆల్రౌండ్ కబ్జాకు గురైపోయింది. 400 గజాల పార్క్ స్థలం కూడా బావి ఉండే, మంచినీరు బావి ఉంటే బావిని మేము కాలనీ వాళ్ళం దాన్ని కూడిపేసాము, అధికారులు చెప్పి తొలగించాము. తర్వాత మేము అంతా క్లీన్ చేసుకొని పార్కు చేసుకున్న అనే టైంలో వచ్చి దీన్ని కబ్జాకు గురి చేశారు. కబ్జాదారులు వచ్చి దీన్ని అడ్డుకున్నారు. ఒక రూమ్ వేశారు, ఇక్కడ పైకి ఈస్ట్కు ఒక రూమ్ వేశారు. ఆ రూమ్ని మేము తొలగించాము. గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్ గారికి, RDO గారికి, MPDO గారికి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారికి, ఎక్స్ ఎంపీపీ గారికి అందరికీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. పోచారం పరిధిలోకి ఒక 6 months కింద పోచారానికి వచ్చింది మనది GP గ్రామ పంచాయతీ. తర్వాత పోచారంలో కూడా వీరారెడ్డి సార్ కమిషనర్ ఉన్నప్పుడు కంప్లైంట్ పెట్టాము. తర్వాత ఒక 1 month కింద నిత్యానంద్ సార్ అని కమిషనర్ సార్ వచ్చారు, కంప్లైంట్ రేజ్ చేశాము. సారు కూడా చాలా సహకరించారు. మాకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు సారు గారికి కూడా. అదేవిధంగా హైడ్రా వారికి కూడా మేము సంప్రదించడం జరిగింది. హైడ్రా వారు, రంగనాథ్ సారు గారు, ఇన్స్పెక్టర్ సైదుల్ సార్ గారు మాకు సహకరించారు. పార్క్ స్థలాన్ని మాకు కాలనీ వారికి అప్పయిపోయినందుకు, 400 గజాల పార్క్ స్థలాన్ని మా కాలనీకి అప్పయిపోయినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది లేఅవుట్ 1975లో లేఅవుట్ చేశారు. GP హోల్డర్ వచ్చేసి సుగ్నాకర్ రెడ్డి, దీన్ని GP హోల్డర్. తర్వాత మొత్తం 3 ఎకరాల 16 గుంటలు లేఅవుట్, 142 ప్లాట్లు. ఇది 2024 ఏప్రిల్ 27th రోజు కబ్జాకు గురైంది. 27వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరంలో కబ్జాకు గురైంది. ఆ కారణంగా మేము కాలనీ వాళ్ళందరం పోరాడుతూ ఉన్నాం, నిత్యం పోరాడుతూ ఉన్నాం. ప్రతి
అడుగడుగున రోజున ప్రతి ఒక్క అధికారులకు మేము కంప్లైంట్ రేజ్ చేయడం కూడా జరిగింది. 400 గజాలు ఇది.